సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. మల్కజ్గిరిలో బీజేపీకి పోటీ లేరని, ప్రజలు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారని ఈటెల అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడం రేవంత్ రెడ్డికి చెల్లుతుందని విమర్శించారు. మల్కజ్గిరి రేవంత్ రెడ్డి జాగిరి కాదన్నారు ఈటెల. ప్రజలు రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఏంచి అభివృద్ధి చేశారని, కనీసం ఒక్క కార్పొరేటర్, ఒక కౌన్సిలర్, ఒక ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేకపోయారని ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. అవినీతికరమైనటువంటి, అసమర్థమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి అదరగండాలతోటి, కబ్జాలతోటి, బెదిరింపులతోటి, పోలీసులతోటి మనం అధికారంలోకి వస్తామని చెప్పి అధికార మదంతో కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజలను కూడా హింసించి పీడించి బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. కానీ మీ యొక్క శక్తి ముందు, మీ యొక్క సామర్థ్యం ముందు, మీ యొక్క పట్టుదల ముందు ఆడ ఎన్ని పట్టాపంచనం అయిపోయాయి. దాని ఫలితమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా